వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మనం ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న తెలంగాణ భవన్లోనే అయితే ఉన్నాం. ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజల్ని, ఇక్కడ ఉన్న కార్యకర్తలను అడిగి అసలు తెలంగాణ ఏ విధంగా వచ్చింది, తెలంగాణ రావడానికి కారణం ఏంటి, తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రం ఎలా ఉన్నది, వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నది అన్నది పూర్తి వివరాలు అయితే వీళ్ళని అడిగి అయితే తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే తెలంగాణ వ్యూ. ఇప్పుడు మన పక్కన యువ నాయకులు రాకేష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ని అడిగి ఇప్పుడు 11 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం అసలు ఎలా జరుపుకుంటున్నారు అన్నది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, తెలంగాణ వచ్చి సుమారుగా 11 సంవత్సరాలు అవుతుంది. ఎలా ఉన్నా సార్, మీకు ఏ విధంగా జరుగుతుంది? శతాబ్దాల నేపథ్యము, నాగరికత, దశాబ్దాల ఆకాంక్ష, వేల మంది త్యాగాలు, లక్షల మంది పోరాటము, కోట్ల మంది కళ, అనేక భావోద్వేగాల హరివిల్లు, అనేక కళారూపాల బతుకమ్మ, నిత్యం మన జాతర, మన తెలంగాణ. అలాంటి తెలంగాణ స్వేచ్ఛావాయువులు వీల్చి స్వరాష్ట్రము, స్వపరిపాలన సాధించినటువంటి రోజు జూన్ 2వ తేదీ. కాబట్టి అలాంటి రోజును అంగరంగ వైభవంగా, ఒక సంబరంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అద్భుతమైనటువంటి సంబరాలు జరిగింది. ముఖ్యంగా పోరాట నేపథ్యము, ఆ రోజు చేసినటువంటి త్యాగాలు, ఆ రోజు పన్నినటువంటి వ్యూహాలు, ఏ రకంగా విజయం సాధించినాం, వచ్చిన తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి పరుచుకున్నామో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఈరోజు మన కర్తవ్యం ఏంది అనే దిశలో ఈరోజు హరీష్ రావు గారు కానీ, మసూనాచారి గారు కానీ, మా వివిధ నాయకులు, ఇక్కడ డల్లాస్లో కేటీఆర్ గారు, అక్కడ అనేక మంది బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు దిశానిర్దేశం చేయడం జరిగింది. తప్పకుండా మాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పేగుబంధం. కాబట్టి అది ప్రతిపక్ష పార్టీ అయినా, ప్రతిపక్ష పాత్ర అయినా, ఉద్యమం అయినా, లేదా అధికార పక్షమైనా, ఏ పాత్ర అయినా ఆ పాత్రలో ఒదిగి ఈ ప్రాంతం కోసం, ఈ ప్రజల కోసం పనిచేయడం బీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈరోజు 6 గ్యారెంటీలకు ఎగనామం, ప్రజలకు భంగనామం, రాష్ట్రం అంతా ఆగమాగమైనటువంటి నేపథ్యంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దాంట్లో అందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కార్యకర్తలు పిలుపునిచ్చిన ప్రజల సహకారం కూడా మేము కోరుతున్నాం. సార్, మరో విషయం అంటే మీకు నిన్న ఇష్యూ జరిగిందండి, అది సోషల్ మీడియాలో అంతా కూడా చాలా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది సార్ దీనికోసం? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైలు పెరిగెడుతున్నాయి. అయితే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష పెంచుకొని బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. పాలకుర్తిలో పాత తెలంగాణ విగ్రహం తొలగించి, తెలంగాణ తల్లి విగ్రహం తొలగించి మీ కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామంట. తల్లిని మార్చుకుంటాడు ఎవడన్నా? ఎంత బీదవాడైనా తన తల్లి నిండుగా కనబడాలని, సర్వ సంపదలతోని కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటాడు. కానీ ఎవడైనా తల్లిని బీదరాలుగా చూడాలని అనుకుంటాడా? ఎవడు అనుకోడు. కాబట్టి అలాంటి దిక్కుమాలిన ఆలోచనతోని మీరు కొత్త తెలంగాణ తల్లి విగ్రహం పెడతామంటే, కాంగ్రెస్ తల్లిని పెడతామంటే, లేదు మాకు తెలంగాణ తల్లి కావాలని చెప్పేసి మొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలకుర్తిలో పెద్ద పోరాటం చేస్తే, ఆ నేపథ్యంలో హన్మకొండలో నన్ను వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఎవ్వడు భయపడు. మీ లాఠీలకు, మీ కేసులకు, మీ జైళ్లకు భయపడ్డాడు ఎవ్వరు లేడు. మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ విధానాల మీద, మీ పథకాల మీద మీకు నమ్మకం లేదు కాబట్టి, మీ పరిపాలన మీద మీకు నమ్మకం లేదు కాబట్టి ఆత్మ న్యూనతా భావంతో ఈ రకమైనటువంటి అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఆ కేసులకు భయపడ్డాడు ఎవ్వరు లేడు. సార్, మరో విషయం అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ముఖ్యంగా దీన్ని ఎందుకని సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజలే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఇవన్నీ కేవలం ఏంటంటే ఒక ఊహాగానం మాత్రమే, చిల్లర రాజకీయ ప్రకటనలు మాత్రమే తప్ప దాంట్లో వాస్తవం ఎందుకు ఉంటుందండి? అసలు ఉండనే ఉండదు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, నా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా ఈ పార్టీ ఉండదన్న, కానీ మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో విలీనాలు ఎందుకుంటాయి, ఇవన్నీ ఎందుకుంటాయి? కేవలం ఏంటంటే కొంతమంది సంచలనాల కోసం సృష్టించేటువంటి ఒక కట్టుకథలు మాత్రమే. కొంతమంది సెన్సేషన్ కోసం మాట్లాడుతూ ఉంటారు. సెన్సిబుల్గా మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను హితోగలుగుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మనం ప్రస్తుతానికి బీఆర్ఎస్ భవన్లోనైతే ఉన్నాం. ఇక్కడ సుమారు తెలంగాణ ఆవిర్భావ సభ కోసం చాలా మంది అయితే వచ్చారు. ఆవిర్భావ దినోత్సవం కోసం వాళ్ళని అడిగి అసలు తెలంగాణ రాకముందు ఎలా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం అన్నది అయితే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ఉమావతి గౌడ్. ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి. కూకట్పల్లి. ఎలా ఉంది మీకు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది?
తెలంగాణ వచ్చినాక చాలా బాగుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ప్రభుత్వం మారినాక మళ్ళా తెలంగాణ రాకముందు ఎట్లున్నాయి కష్టాలు మళ్ళీ అప్పుడే స్టార్ట్ అయినాయి. ఆ, ఈ నిధులు గట్ట ఎలాగున్నాయి ఇప్పుడు? నిధులు లేవు, నీళ్లు లేవు, వీళ్ళది ఏమీ లేదు. ఆ, తెలంగాణ వచ్చినాక తెలంగాణ పార్టీ అంటేనే కేసీఆర్. ఉమ్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఆయన కష్టపడి ఎంత తెలంగాణ తీసుకొచ్చినాక ఇవాళ రోజు వేరే ప్రభుత్వానికి అధికారం వచ్చినాక ఎంత మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎట్లా ఉన్నదో అట్లా స్టార్ట్ అయింది. అంటే ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే తయారైందా? సేమ్ ఫస్ట్ ఎట్లుండనో అట్లానే ఉంది. కేసీఆర్ వచ్చినాక 10 ఏళ్ళు ప్రభుత్వం చాలా మంచిగా జరిగింది. ఉమ్, ఇప్పుడు మళ్ళా 10 ఏళ్ళకు ముందు ఎట్లుందనో ప్రభుత్వం అట్లా ఉంది. 10 ఏళ్ళ ముందు ఎట్లుండేది? ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే 40 ఏళ్ళు చరిత్రలో వాళ్ళు రాసుకొని ఏం చేయక అట్లా పెట్టేసి ఇప్పుడు మంచిగా నిధులు నీళ్ళు మంచిగా ఆయన బీద వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు పింఛన్లు అన్నీ మంచిగా అన్నీ చేసినాక ఈయన వచ్చి అంటారు చూడు మంచిగా నుండగ నువ్వు నాకొచ్చి గువ్వొచ్చి కూర్చుంది అన్నట్టు కూర్చొని ఇప్పుడు ఏమి లేకుండా చేస్తున్నాడు. స్పెషల్ రోజు ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ దీనికోసం ఏం చెప్తారు? దీనికి మేము మర్చిపోని రోజు ఇది మాకు. ఉమ్, మేము ఉద్యమాలు చేసి కష్టపడి ఇలా తెలంగాణ తెచ్చుకున్న రోజు ఇది ఆవిష్కొచ్చిన దివసం ఇవాళ మర్చిపోని రోజు మాకు అది. చాలా మంచి రోజు మాకు ఇది. కేసీఆర్ పార్టీ పెట్టినాక ఈ రోజు మాకు చాలా మంచి రోజు. ఈ రోజు ఎటువంటి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇక్కడ? ఇక్కడ కాదు ప్రతి డివిజన్లో కూడా చేసుకొని వచ్చినాం మేము. మా ఇండ్ల కాడ కూడా ప్రతి డివిజన్లో గులాబీ జెండా ఎగిరేసి మళ్ళీ మేము వీడికి పార్టీ ఆఫీస్కి వచ్చినాం. ప్రతి డివిజన్లో మొత్తం మన తెలంగాణ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ మొత్తము మా సర్కిల్లో ప్రతి దగ్గర జెండా ఎగరేసుకొని ఇక్కడికి వచ్చాం. అమ్మ, ఇప్పుడు చూస్తే మనకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 19 నెలలు అవుతుంది. ఏమైనా డిఫరెంట్ ఏమైనా కానీ కనిపిస్తుందా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం? నేను చెప్తున్నా కదా, మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా చాలా బాగుండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 40 ఏళ్ళ చరిత్ర మళ్ళీ తిరిగి రాసిరు. 10 ఏళ్ళేమో మంచిగా చేసిండు. ఇప్పుడు మళ్ళా 40 ఏళ్ళ చరిత్ర మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అదే ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సర్వనాశనం చేసిండు. ఇప్పుడు మనం అలాగే చూస్తే కవిత గారు ముఖ్యంగా బీఆర్ఎస్ కేసీఆర్ గారు వాళ్ళ అమ్మాయి మళ్ళీ కొత్త పార్టీ అంటున్నారు. ఆమె మళ్ళీ రీసెంట్ గా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసింది. అసలు ఏం జరుగుతుంది? ఏం చేస్తాం, ఇగో తల్లికి పుట్టిన 4 కొడుకులు ఒక తీరు ఉండరు కదా. ఇప్పుడు కేటీఆర్ ఒక్కడు కాదు అనుకో, 2 కొడుకులు అనుకో. 2 కొడుకులు ఉన్నప్పుడు 2 మాటలు ఒక తీరు ఉండవు కదా. తల్లి పుట్టిన 4 ఉండరు కదా. ఒకళ్ళ నిర్ణయం వాళ్ళకుంటే వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. అంటే ఆమె బయటికి వెళ్తే మీరు సపోర్ట్ చేస్తారా? ఆమె కొత్తగా పార్టీ పెడితే ఆమె ఎక్కడ పోయినా కేసీఆర్ బిడ్డనే. కేసీఆర్ బిడ్డనే, కేటీఆర్ చెల్లెలు. ఆమె ఎంత దూరం పోని కేసీఆర్ బిడ్డనే అంటారు. మరి మీరు తిరుగుతారా ఆమె వెనకాల? అంటే ఇప్పుడు ఎలాగైతే మనకి బీఆర్ఎస్ లో తిరుగుతున్నారో ఎక్కడ పోతుంది అయ్యా, ఆమె ఎక్కడ పోదు. ఇవన్నీ బయటకు వచ్చే రూమర్స్ అంటారా? అవి జరుగుతూనే ఉంటాయి మామూలుగా. ఆమె ఎక్కడ పోదు, వీళ్ళు ఇడువరు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మన పక్కన బీఆర్ఎస్ స్పీకర్ అనొచ్చా లేకపోతే యూట్యూబ్నే షేక్ చేపించే వాళ్ళు అనొచ్చా పావని గౌడ్ గారు మన పక్కన అయితే ఉన్నారు. మేడం గారిని అడిగి సుమారుగా 11 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవాన్ని అసలు ఏ విధంగా జరుపుకున్నారు, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ సుమారుగా 18 నెలలు అయితే పూర్తవుతుంది, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది, రేపు 5వ తారీఖున నోటీసుల కోసం కేసీఆర్ గారు వెళ్ళబోతున్నారా లేకపోతే అక్కడ ఎటువంటి సమాధానం వచ్చేది ఉంది, ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలకు ఇప్పుడు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అన్నది పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, ముందుగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది అమరుల ప్రాణత్యాగం వల్ల సకల జనులు సంబంధ వర్గాలు ఏకమయ్యి రాస్తా రోకలు చేసి, రోడ్ రోకలు చేసి, రైలు రోకలు చేసి, వంట వార్పు చేసి సకల జనులు తెలంగాణలో ఉన్న ఉద్యోగులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా బతుకమ్మలను తీసుకొచ్చి రోడ్ల మీదకి తెచ్చి, బోనాలను తీసుకొచ్చి రోడ్ల మీదకి తీసుకొచ్చి తెలంగాణ రావాలా అని కోరుకున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ రేపు కొన్ని ముచ్చట్లు మాట్లాడుతున్నారు. ఏ ముచ్చట్లు అంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండా, సోనియా గాంధీ ఇచ్చింది, సోనియా గాంధీ కాళ్ళు కడగాలి, అది ఇది అనేసి ఏదో సంథింగ్ మాట్లాడుతున్నారు. అసలు కేసీఆర్ గారే లేకపోతే 2001లో ఆయన పదవులకన్నిటికీ రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేయకపోతే, సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేయకపోతే, ఏకదాటిపైకి తీసుకురాకపోతే, ఆయన గనక చావు నోట్లో తలబెట్టి
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ గారు జచ్చుడో అనే నినాదం ముందట పెట్టకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు? తెలంగాణకు జై అనేటోళ్ళ ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. కేసు తెచ్చింది కేసీఆర్ గారు, ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు. ఏవో ముచ్చట్లు ఉన్న కళ్ళబొల్లి ముచ్చట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా అవి మానుకోవాలి. రేవంత్ రెడ్డి అనే ఉద్యమ ద్రోహి తాంబాలంలో కేసీఆర్ గారి కాలు పెట్టి కాళేశ్వరం నీళ్లతోటి కడిగి అవి నెత్తిన పోసుకున్న ఆయన మాటలు ఆయన ప్రవర్తనకు మోక్షం కలగది అనేసి అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే కాళేశ్వరం 10 ఏళ్లలో 2014లో తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ పాలనలో 60 ఏండ్లల్లా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా గోసపడేది, 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారి పాలనల సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో ముందటికి పోయిన తెలంగాణ ఏ విధంగా ఉన్నదో, దేశానికే దిక్సూచిగా తెలంగాణను ఏ విధంగా నిలిపిండో భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర పొల్లకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజానికానికి కూడా తెలుసు. ఇప్పటికైనా కళ్ళబొల్లి ముచ్చట్లను మానుకొని రేవంత్ రెడ్డి అనేటైనే కేసీఆర్ గారి మీద పిచ్చి ముచ్చట్లను మాట్లాడు బంద్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది అది అనేసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ అబద్ధపు ముచ్చట్లు. 90,000 కోట్ల వ్యయంతో జరిగిన ప్రాజెక్టును కట్టిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల వ్యయం ఎట్లా జరుగుతుంది? కాళేశ్వరం కమిషన్ ముందట రేపు బాపు కేసీఆర్ గారు, హరీష్ అన్న గారు, మిగతా నాయకులు హాజరు కాబోతున్నారు. నిజాలేంది అబద్ధాలేంది నిక్కచ్చిగా చెప్పబోతున్నారు. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే మేడం, మరో విషయం ఏంటి, ఇప్పుడు ఏదైతే ఈ 19 నెలలు పరిపాలన ఉన్నదో ఈ పరిపాలనలో తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు 19 నెలల పరిపాలన నిండా మునిగిర్రు. 420 హామీలు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు. హామీలల్లా గ్యారంటీలల్లా ఒక ఫ్రీ బస్సు మినహా ఏ హామీని కానీ గ్యారంటీని కానీ ఇంతవరకు తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ మహిళలకు కానీ, తెలంగాణ వృద్ధులకు కానీ, తెలంగాణ అవ్వ తాతలకు కానీ, తెలంగాణ వికలాంగులకు కానీ, తెలంగాణ రైతులకు కానీ ఇచ్చింది లేదు, చేసింది లేదు. రేవంత్ రెడ్డి అనేటోడు ఎంతో ఉద్యమకారుల పనితనం వల్లనే, ఉద్యమకారులు ఉద్యమం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ ఉద్యమకారులకు కూడా నిలువునా ముంచింది రేవంత్ రెడ్డి అనేటోడు. 19 నెలలల్లా ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లున్నది తెలంగాణ అనే విధంగా ఉన్నది. చెర్లల్లో నీళ్ళు లేవు, శిలకల్లల్లో నీళ్లు లేవు. పండిన పంటను అరాకొరగా పండిన పంటను కొనే నాదుడు లేడు. అందాల పోటీలలో అందాల బామలను తీసుకొచ్చి 200 కోట్లు పెట్టి ఏదో చేస్తున్నాడు, ఇజ్జత్ తీసుకున్నాడు. ఆ ఇంగ్లాండ్ బామని ఏమో అనేసి వేశ్య అది అనేసి. ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఎక్కడ ఆడవాళ్ళను అవమానపరిచిండ్రు, ఏ స్త్రీ అయినా ఈ ప్రపంచంలో ఉన్న ఏ స్త్రీ అయినా స్త్రీనే. ఆ ఆడవాళ్ళను ఎవరైతే అవమానపరిచిండ్రో వాళ్ళు కాటికి ఓడు ఖాయం. మేడం, మరో విషయం ఏంటి, కవిత గారు కొత్త పార్టీ ఓపెన్ చేస్తున్నారు, కొత్త ఆఫీస్ పెట్టారన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దీనికోసం ఏమంటారు? అది దాని గురించి నాకు తెలియదండి. అక్కగారు జాగృతి ఆఫీస్ అయితే ఓపెన్ చేసిండ్రన్న విషయం మాకు తెలుసు. జాగృతి సంస్థను పెట్టుకున్నారు. అక్కగారు బతుకమ్మ బోనాలు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో భాగమయ్యి జాగృతి వాళ్ళు పనిచేసారు. ఆ జాగృతి ఆఫీస్నే పెట్టుకున్నారు తప్ప కొత్త పార్టీ గురించి నాకేం తెలియదు. బీఆర్ఎస్ అని బీజేపీలో విలీనం చేస్తున్నారు అంటున్నారు, దీనికోసం ఏమంటారు, అది నిజమేనా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సిన అవసరం మాకు లేదు. బీహార్ ఎన్నికల తర్వాత బీజేపీ రేపు రాష్ట్రాల వ్యాప్తంగా ఓటమి పాలైపోతుంది. రేపు అవసరం వస్తే కేసీఆర్ గారు అవసరమే బీజేపీ పార్టీకి ఉంటుంది కావచ్చు. బీజేపీని తీసుకొచ్చి బీఆర్ఎస్ లో విలీనం చేస్తారు కావచ్చు. బీజేపీ విలీనం అయితా అన్న కూడా మా పార్టీలో విలీనం చేసుకునేదానికి మేము ముందు లేము. ఓకేనా? మా పార్టీ ఏ పార్టీలో విలీనం కావాల్సిన అవసరం లేదు. మాకు అసలు ఆ గతి కూడా పట్టలేదు. ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా 100కు పైగా సీట్లను గెలుచుకోబోయేది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ రాబోయేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కాబోతారు. తెలంగాణ ప్రజలకు అర్థమైంది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. బాపు కేసీఆర్ గారి పాలననే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రక్ష అనేసి అర్థం చేసుకున్నారు. అర్థమైపోయింది. ఎక్కడికి పోయినా ఏ బిడ్డను కదిలించినా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఆగమైపోయినాం అన్న మాటలే వినిపిస్తున్నాయి. మరో విషయం ఏంటి, ఇప్పుడు చూసుకుంటుంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న ఏవైతే విమర్శలు ఉన్నాయో, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ రానున్న 10 సంవత్సరాల్లో కూడా రాదు, ఇప్పుడు మళ్ళీ సీఎం కూడా చేంజ్ చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీలో, దీనికోసం ఏమంటారు? ఇప్పుడు ప్రతి చోట ప్రతి సందర్భంలో కేసీఆర్ గారి నామజపం చేస్తున్నారంటేనే, బీఆర్ఎస్ పార్టీ నామజపం చేస్తున్నారంటేనే, కేసీఆర్ గారి కుటుంబంలో చిచ్చులు రేపాలని చూస్తున్నారంటేనే, కేసీఆర్ గారి మీద కమిషన్ల పేరుతోటి ఆయన పేరును బదనాం చేస్తున్నారంటేనే కేసీఆర్ గారు అంటే గజగజ వణుకుతున్నారు అంటూ లెక్క. బీఆర్ఎస్ పార్టీ రాబోయేది వస్తుంది కాబట్టే వాళ్ళు ఇప్పటికైనా ఏదన్నా ఒకటి చేయాలనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్గా ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు.
కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసమే పార్టీ పెట్టిండు, రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించిండు. హనుమంతుని గుడి లేని ఊడు లేదు, కేసీఆర్ గారి సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు అనే విధంగా పరిపాలనను కొనసాగించిండ్రు. ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు అందరూ బాపు కేసీఆర్ గారే కావాలనుకుంటున్నారు. కళ్ళబొల్లి హామీల వల్ల, కళ్ళబొల్లి మాటల వల్ల, అబద్ధపు హామీల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప కేసీఆర్ గారి మీద ప్రేమ లేక కాదు. ఎక్కడనో 1.8% ఓట్లతోటే మేము ఓడిపోయినాము. ఇప్పటికీ ఎప్పటికీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజల గుండెల్లో ఉంటారు. ఆయన గుండెల్లో తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉంటారు. సీఎం సీతక్క గారు అంటున్నారు, దీనికోసం ఏమంటారు? అంటే మన సీఎం సీతక్క అయినా, రేవంత్ అయినా, ఇంకో అక్క అయినా, ఇంకో అన్నైనా, ఉత్తమైనా తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు, కరిగేదేం లేదు కాంగ్రెస్ తోటి. అసలు ఎందుకని మారుస్తున్నారు అనుకోవచ్చు? మళ్ళీ ఎన్నికల దగ్గర పడుతుంది, ఇంకా ఆల్రెడీ సగం రోజులు అయిపోయినాయి కదా. వాళ్ళు ఎందుకు మారుస్తున్నారో వాళ్ళని అడగాలి, నాకు తెలియదు ఆ విషయము. రేవంత్ రెడ్డి అడగాలి, సీతక్కని అడగాలి, ఉత్తమ్ కుమార్ని అడగాలి, లేకపోతే సోనియా గాంధీని ఢిల్లీకి పోయి అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే.